ఎవరిని మోసం చేస్తున్నా? నాలుగు గోడల మధ్య నీవు చేసే చీకటి పనులు దేవుడు చూడలేదనుకుంటున్నావా? బయటకి భక్తుడిలా నటిస్తూ లోపల కుళ్ళిపోయిన శవంలా మారుతున్నావు. నీ అసలు స్వరూపం చూసి నీకైనా అసహ్యం వేయడం లేదా? విను, లేఖనం ఏం చెబుతుందో విను. కుక్క తాను కక్కిన దానికి తిరిగినట్లు మూర్ఖుడు తన మూర్ఖతను మరల చేయును. మళ్ళీ అదే పాపం, మళ్ళీ అదే అబద్ధం, మళ్ళీ అదే వ్యభిచారం. కక్కిన వాంతిని తినే కుక్కకి పదే పదే పాపం చేసే నీకు తేడా ఏముంది? నువ్వు మనిషివా లేక ఆత్మ చచ్చిపోయిన మృగానివా? నువ్వు చచ్చిపోతున్నావు. నీ ఆత్మీయ జీవితం శవంలా మారి కుళ్ళిపోతుంది. దేవుని కృపను నీవు అలుసుగా తీసుకుంటున్నావు. ఆయన ప్రేమిస్తాడు నిజమే, కానీ నీ పాపాన్ని ఆయన సహించడు. నీవు లేచి మొదటి జామున మొర్ర పెట్టిన నీ హృదయమును నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని కుమ్మరించుము. మోకరిల్లు, నీ కపట భక్తి చాలు. నీ పాపం వల్ల నీ ఆత్మీయ బిడ్డలు మూర్ఛిల్లుతున్నారు. నీ చేతులను ఆకాశం వైపు ఎత్తి క్షమాపణ అడుగు. ఇది నీ ఆత్మను బ్రతికించుకోవడం.